అమ్మా! డాక్టర్ ఏం చెప్పాడు? ఇంకా 4 డేస్ అంట సార్. ఛ! అయినా కుక్క కరిస్తే ఇన్ని ఇంజెక్షన్స్ వేసుకోవాలా? ఏం కాదులేండి సార్. ఖర్చు స్లమ్ డాగ్ కాదుగా, ఇట్స్ ఎ స్పానియల్ డాగ్. ఏదైతే ఏంటయ్యా, కుక్కనే కదా. సర్లే, ఏదో బ్రాంచ్లో గ్రాస్ తగ్గిందన్నావు. ఫైనాన్షియల్ గ్రాఫ్ చెక్ చేసి కాల్ చేయ వాళ్ళకి. అబ్బా, ఆ సౌండ్ ఏంటి? సార్ చింటూ ఫ్రెండ్స్తో టీవీ చూస్తున్నాడు. అది ఎంపీఎల్, చిత్తూరు డిస్టిక్ బ్రాంచ్ సార్, మదనపల్లి. ఆ ఫోన్ ఇలా ఇచ్చి చింటుగాని టీవీ వాళ్ళని తగ్గించి మనం. Hello, Mr. Dhananjay speaking here. Who is this? I am the CEO speaking here. సార్ గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి సార్, నేను కంపెనీ డైరెక్టర్ని మాట్లాడుతున్నాను. తెలుసులే భయ్యా, డైరెక్టర్ కాక వర్కర్కి CEO ఫోన్ చేస్తాడా? సార్ ఏమైనా ప్రాబ్లమా సార్? ప్రాబ్లమా? నీ బ్రాంచ్లోనే ప్రాబ్లం అయ్యా. అయినా మన అన్ని బ్రాంచెస్ కంటే నీ బ్రాంచ్లోనే క్రాస్ తగ్గింది. ఏం బిగుతున్నారయ్యా? సార్ వీఆర్ ఆల్వేస్ డూయింగ్ అవర్ బెస్ట్ సార్, బట్ ఇక్కడ ఆఫీస్లో కొన్ని ఎక్విప్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి. నేను మీకు చాలాసార్లు మెయిల్ కూడా చేశాను. అవన్నీ నాకు చెప్పకయ్యా. మీ వర్క్ మీరు చేయలేక ఎక్విప్మెంట్ లేదని చెత్త కాదు చెప్పకండి. సార్ మీరు అర్థం చేసుకోవాలి కదా, మీరు ఆఫీస్ విజిట్ చేసే 1 year పైన అయిపోతుంది. ఇక్కడ వచ్చి చూస్తేనే కదా సార్ మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ 2 months లో క్లయింట్స్ విజిట్ ఉంది. విశ్వంపేల్ బ్రాంచ్ కూడా ఉంది. అంతలో క్రాప్ పెరగలేదు. ఐ విల్ రిమూవ్ యూ ఫ్రమ్ ద కంపెనీ. अरे यार, अब तो खाना कैसा बनाया या हमारे ऑफिस में पूरा उधर चले ఎక్కడికి? కాఫీకా? పద నేను వస్తా. వస్తా ఉండరా నువ్వు ఒక్కడు. ఈరోజు ఎలాగైనా శాలరీ హైక్ ఇవ్వని అడగాలి. ఇదేంటి అయినా వచ్చేస్తున్నాడు బయటికి. ఏం సంపత్, ప్రాజెక్ట్ కంప్లీటా? ఎస్ సార్, మీతో కొంచెం మాట్లాడాలి. వెయిట్ చేయండి, డైరెక్టర్ సార్ అర్జెంట్గా పిలుస్తున్నారు. ఐ విల్ బి బ్యాక్ ఇన్ 5 minutes. ఓకే సార్. ఎక్స్క్యూజ్ సార్, పిలిచా? ఎస్ సార్. చెప్పండి సార్. ఏం చెప్పాలి సత్య, వర్క్ ప్రోగ్రెస్ ఎక్కడ, ఐడి కార్డ్స్ ఎక్కడ, రీప్రింట్కి ఇచ్చిన ఐడి కార్డ్స్ ఇంతవరకు లేవు. మరి ఇంత లేకున్నారేందయ్యా మీరంతా? మమ్మల్ని ఏమో అక్కడ పైన ఏకేస్తారు, మీరేమో ఐడి కార్డులు ఉండవు, సరిగ్గా పని చేయరు, ల్యాగ్ ఉంటా, టైంకి ఉండరు. ఎక్విప్మెంట్ ప్రాబ్లం కాదు సార్, శాలరీస్ ప్రాబ్లం ఉన్నాయి. అవన్నీ నాకు తెలుసు సత్య, అయినా ఇంతమంది ఎంప్లాయీలు ఉన్నారు ఎందుకు? ఏదో ఒకటి చేయాలిగా. పైన ప్రెజర్ నీకు తెలియదు. 2 months లో క్లయింట్ విజిట్ ఉంది, ఏదో ఒకటి చేసి బ్రాంచ్ గ్రాఫ్ పెంచండి. I will talk with it. Yeah, I will talk with it. Thank you. ఓకే. ఏంటి చెప్పు? సార్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది. మీరు చెప్పినట్టే చేసా. శాలరీ హైక్ చేస్తున్నారు, అది అడగడానికి వచ్చా సార్. యాక్చువల్లీ ఏం పీగా శాలరీ పెంచాలయా? నేను ఎప్పుడు చేయమన్నా, నువ్వు ఎప్పుడు చేసావు? సార్ బట్ నువ్వు చేసే పని మీ అందరు తిరుగుతుందా? సో ఐ డిడ్. కొంచెమైనా టైం సెన్స్ ఉండక్కర్లేదా? Go. क्या हुआ जी? बंद हुआ जी, बंद हुआ.
ఎందుకు కుక్కలా పనిచేస్తున్నారు ఇక్కడ? ఇక్కడ ఏం చేసినా లాభం లేదు అసలుకి. నేను అతను అప్పడిగానా? ఒకవేళ అప్పటికింటే వడ్డీ వచ్చేటప్పుడు కకృతి పడి ఇచ్చేటేమో. దీనమ్మ జీవితం. అరే ఓ నారాయణ, నమస్తే, పెట్టాలని తెలీదా నీకు? నమస్తే సార్. ఏం సార్ మంచి హీట్ మీద ఉన్నట్టున్నారు, ఏమైంది లోపల? ఏమికిప్పుడు సంజాయిస్తావు నువ్వు నన్ను? ముందు సక్రంగా పనిచేసి నేర్చుకో. ఆ గేటు ఎట్లుందో, ఎట్లా అందులోకెళ్ళేది? ఏం సార్ గేట్ బాగానే ఓపెన్ లో ఉంది కదా, అయినా మీరు నా మీద ఎందుకు కోపడుతున్నారు సార్? లోపల వాళ్ళ మీద నీ ప్రతాపం చూపిలేక వాళ్ళ మీద కోపం నా మీద ఎందుకు చూపిస్తారు? ఏం బ్రో నారాయణ, నోరు లెగుస్తుంది. ఆఫ్టర్ ఆల్ వాచ్మెన్ గాడివి, నన్నే గుసాయిస్తున్నావు. అరే అంటున్నారేంటి సార్, మర్యాద తెలీదా? తెలియదు నాకు. గేట్ తీరా. అందరూ నన్నే అంటారు ఎందుకు? అయినా నాకేం కరం ఈ వాచ్మెన్ పని చేయడానికి? వాడేంది నన్ను పీకేసేది? ఎందుకు గుర్తుకొస్తున్నావు? మెల్లగా రావచ్చు కదా. ఏం లేదులే, నీళ్ళున్నాయా? ఉన్నాయి. అన్నం వీడు. కొంచెం కూర వేసుకో. వద్దు పర్లేదు, కొంచెం వేసుకో. వద్దని చెప్తున్నావు కదా. అదేం చికెన్ మటన్ బోడి వంకాయ కూర ఏమైంది? బానే ఉంది కదా. బాగానే ఉందా? అయితే నువ్వు తిను. నేను తిన్నా, బానే ఉంది. అయితే నువ్వు తిని మిగిలిన పెడతావా? అట్లేం లేదు, మధ్యాహ్నం కూడా తినలే, అందుకే తిన్నా. ఉప్పు తక్కువ. ఏంటి? ఉప్పు తక్కువ. అయినా నీ మొహన్కి ఈ రోజు చాలా సక్రమంగా చేసినావే. చారులో కారం ఉంటే ఉప్పు ఉండదు, ఉప్పు ఉంటే కారం ఉండదు. ఎందుకు ఇప్పుడు ఊరికే తిడుతున్నావు? అయినా వంట బానే చేశాను కదా, సంబంధం లేకుండా తిడుతున్నావు. నేనేమన్నా అన్నానా? ఏంది నోరు లేస్తుంది, దౌడ వస్తుంది చెప్తానా? అయినా నీ పోరు తట్టుకోలేక వాచ్మెన్ పని చేస్తున్నా. నాకేం కర్మే ఆ బాడగోలు అనిపించుకోవడానికి? అయినా మా కాయలు లేవా, పొలాలు లేవా? ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదిస్తా. తిను తిను. అయినా ఎప్పుడు టీవీ ఫోన్. ఫస్ట్ హోంవర్క్ చేసుకోబో. అమ్మా నా హోంవర్క్స్ అన్నీ అయిపోయినాయి, అందుకని నేను టీవీ చూసుకుంటాను, తప్పేముంది? ఫస్ట్ టీవీ ఫస్ట్ లేచిపో, అన్నం తిను. నీకు అన్నం వద్దే పో. అయినా నా ప్రాణంలో కుక్కల్ని తెచ్చావు. లియా లియా ఏం లియా, పిలిస్తే వినపడరా? బట్ ద ఫ్యాక్ట్ ఈజ్ సమ్టైమ్స్ డాగ్స్ ఆర్ నాట్ ఫెయిత్ఫుల్. వాటికి బాగా తెలుసు ఓనర్ కోపడినప్పుడు రివర్స్ అయితే తర్వాత ఫుడ్ ఉండదని. అందుకే తప్పు లేకున్నా వేదన భరిస్తున్నాయి. దాన్నే మనిషి విశ్వాసం అనుకుంటున్నాడు. శోకం నుండి శ్లోకం పుట్టినట్టు వేదన నుండి విశ్వాసం పుట్టిందేమో. ఈ స్టోరీలో ప్రతి ఒక్క కింద స్థాయివాడు తన పై స్థాయివాడి కింద కుక్క లాంటి వాడే. ఆ కుక్క ఓనర్పై అరవలేదు, వీడు తన పై స్థాయివాడి మీద అరవలేడు. ఒకవేళ అరిస్తే వాడి జాబ్ పోతుందనే భయం. కానీ ఆ కుక్క కొట్టిన వెంటనే అక్కడి నుంచి రోడ్డు మీదకి వచ్చి వేరే ఓనర్ని వెతుక్కోవడానికి వెళ్తోంది. నువ్వు మాత్రం అలానే రోజు నీకు నచ్చని పనిని కుక్కలా వేదన భరిస్తూ చేస్తున్నావు. నువ్వు మనిషి అని పొగరు చూపించుకో, కుక్కను చూసి నేర్చుకో, తప్పులేదు.
ఇదిగో మాటలో నీ కుక్క ఎవరినో గరిచింది. బహుశా తన పై ఓనర్నేనేమో, చెప్పలేం. నువ్వు కూడా నీ పైవాడిని అరువు, తిట్టు, లేదా మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపో. నీకంటూ ఓ టాలెంట్ ఉంటుంది. ఒకవేళ నీకు తెలియకుంటే రోడ్ మీదకి వెళ్ళి నిల్చో, తెలుస్తుంది. నచ్చిన పనిని విశ్వాసంతో చేసుకో, ఏదో ఒక రోజు పైకి వస్తావు. నచ్చని పనిని వేదన భరిస్తూ కాదు, పిచ్చిలేసి పైకి పోతావు. అర్థం కాలేదా? మళ్ళీ చూడు.